హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎక్సెల్లో మీకు 15 షార్ట్ కట్ కీస్ నేను చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన షార్ట్ కట్ కీస్ అవి కాబట్టి లాస్ట్ వరకు చూసి కమెంట్స్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ వన్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్. సో దీంతో మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఫిల్టర్స్ అప్లై చేయవచ్చు అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఈ సెల్స్ అన్నిటికీ మనం ఫిల్టర్స్ అప్లై చేయాలంటే జస్ట్ ఈ సెల్లో ఇలా యాక్టివేషన్ ఉంచండి, కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎల్ ప్రెస్ చేస్తే మీకు ఫిల్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. మామూలుగా అయితే మనము ఫిల్టర్ ఆప్షన్ కోసం ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ. సో అలా కాకుండా డైరెక్ట్గా మనం కంట్రోల్ షిఫ్ట్ ఎల్ యూజ్ చేసి ఫిల్టర్ అప్లై చేయొచ్చు. ఫిల్టర్ గురించి మీకు తెలిసి ఉంది అనుకుంటున్నాను. ఒకరికి తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎక్సెల్ సంబంధించినవి. ఫుల్ కోర్స్ నేను ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ పార్ట్ వైజ్గా ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో కానీ అండ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ డి. ఇది దేనికోసం అంటే డూప్లికేట్స్ క్రియేట్ చేయడానికి అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక వాల్యూ ఉందనుకోండి, ఇదే వాల్యూ కింద సెల్లో కూడా కావాలి అనుకున్నట్లయితే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మనకి డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయనుకో, అవే నేమ్స్ని మళ్ళీ మనం డూప్లికేట్ క్రియేట్ చేయడానికి కంట్రోల్ డి ప్రెస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను మోహన్ అని టైప్ చేసినాను, ఎంటర్ ప్రెస్ చేసా. పై సెల్లో ఏదైతే డేటా ఉందో అదే డేటా కింద సెల్కి డూప్లికేట్ కావాలి, కంట్రోల్ డి ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా మనం షేప్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక షేప్ డ్రా చేసి ఉన్నాను, ఇదే షేప్ నాకు డూప్లికేట్ కావాలి, కంట్రోల్ డి ప్రెస్ చేయండి, డూప్లికేట్ వస్తుంది. సార్ కాపీ పేస్ట్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. కాపీ పేస్ట్లో కాపీ చేయాలి అంటే పేస్ట్ చేయాలి, రెండు యాక్షన్స్ జరగాలన్నమాట. అలా కాకుండా కంట్రోల్ డి ప్రెస్ చేసామనుకోండి, ఏదైతే రీసెంట్గా ఇన్సర్ట్ చేస్తున్నామో అండ్ ఏదైతే మనం యాక్టివేషన్లో చేస్తున్నామో దానికి ఒక డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ టెక్స్ట్కి నేను డూప్లికేట్ చేశాను అండ్ షేప్కి నేను డూప్లికేట్ చేశాను. అలాగే కింద ఫార్ములాస్ కూడా మనం డూప్లికేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ పైన ఒక ఫార్ములా ఉందనుకోండి, ఇదే ఫార్ములా కింద సెల్కి అప్లై కావాలన్నా కూడా కంట్రోల్ డి ప్రెస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ టిల్డ్ సింబల్ కీబోర్డ్లో ఎక్కడ ఉంటుందో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. లేదంటే కీబోర్డ్లో నెంబర్ కీస్ రోస్ అనేది ఉంటుంది, అడ్డు వరుస ఉంటుంది కదా, లేదంటే ట్యాబ్కి పైన ఉంటుంది టిల్డ్ సింబల్. ఓకే, సో కంట్రోల్ బటన్ పట్టుకుని టిల్డ్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు ఫార్ములాస్ షో అవుతాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూపిస్తున్న ఎక్సెల్ షీట్లో ఫార్ములాస్ ఎక్కడ లేవు, అయితే నేను ముందు క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ఆల్ట్ పట్టుకొని ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తున్నాను, ఆటో సమ్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా టోటల్ చేయడానికి ఆల్ట్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే డైరెక్ట్గా సమ్ ఫార్ములా వచ్చి రేంజ్ కూడా తీసుకుంటుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి వాల్యూ అయితే వచ్చింది. ఓకేనా? అండ్ ఇదే వాల్యూ కింద సెల్స్ వరకు అప్లై కావాలంటే కింద సెల్స్ వరకు నేను సెలెక్ట్ చేశాను అండ్ కంట్రోల్ డి ప్రెస్ చేశారనుకో చూడండి, ఇందులో ఉండే ఫార్ములా అన్నిటికీ అప్లై అయిందనమాట. కాబట్టి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫార్ములాస్ని మనం షో చేయాలి. ఇప్పుడు వాల్యూస్ మాత్రమే షో అయ్యి కనబడుతున్నాయి కదా. అండ్ ఫార్ములా ఎగ్జిక్యూటివ్ ప్రతి సెల్లో ఉండే ఫార్ములా మనకి బయటకు కనిపించడం కోసం కంట్రోల్ బటన్ పట్టుకొని టిల్డ్ సింబల్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇక్కడ ఫార్ములాస్ అన్నీ షో అవుతున్నాయి అన్నమాట. అది మళ్ళీ ఫార్ములాస్ కనపడకూడదు అనుకున్నట్లయితే కంట్రోల్ బటన్ పట్టుకొని మళ్ళీ టిల్డ్ ప్రెస్ చేయండి, ఫార్ములాస్ అనేవి హైడ్ అవుతాయి, వాల్యూస్ షో అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని కూడా చూడండి, ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిలో ప్రతి ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని తొలగించి కేవలం వాల్యూస్ మాత్రమే ఉంచాలి. ఫర్ సపోజ్ నేను 11 సెలెక్ట్ చేశానా, ఈ 11 ఎలా తాలూకు ఫార్ములా ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది. అంటే ఈ వాల్యూస్ అన్నిటిలో ఫార్ములాని తీసేసి వాల్యూస్ మాత్రమే ఉంచాలి ఇక్కడ. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కింద వరకు సెలెక్షన్ చేయండి, దాని తర్వాత కాపీ చేయండి, కంట్రోల్ సి ప్రెస్ చేయండి, దాని తర్వాత కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేయండి. ఇందులో టిక్ వాల్యూస్ అనే దాంట్లో టిక్ పెట్టి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఎస్కేప్ చేస్తున్నాను, సెలెక్షన్ పోతుంది. 11 సెలెక్ట్ చేశాను, పైన ఇక్కడ చూడవచ్చు. లేదంటే మీకు ఇది వాల్యూసా కాదనేది మీకు చెక్ చేయాలంటే ఇవన్నీ ఈ కాలం అంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ టిల్డ్ బ్రష్ చేశారనుకోండి, యాక్చువల్లీ ఫార్ములా షో అవ్వాలి కదా, షో అవ్వలేదు కాబట్టి మొత్తం ఫార్ములాస్ అన్ని రిమూవ్ అయిపోయి కేవలం వాల్యూస్ మాత్రమే మిగిలాయి అన్నమాట. ఓకేనా? సో ఇది మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాగుందా లేదని చెప్పేసి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ మనం ఆ కాలం హెడ్డింగ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఇదే పని కీబోర్డ్ ద్వారా చేయడానికి కంట్రోల్ బటన్ పట్టుకొని స్పేస్ ప్రెస్ చేయండి. ఓకేనా?
చూడండి, ఫర్ సపోజ్ నేను జే కాలం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. జే కాలంలో ఎక్కడైనా సెల్ పెట్టండి, కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీకు ఆ కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇందులో కూడా అంతే. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను, కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేశాను అనుకో, ఇక్కడ నుంచి జీ కాలం వరకు సెలెక్ట్ అయ్యింది. కారణం ఏంటంటే ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో అది ఏ కాలం నుండి జీ కాలం వరకు మెర్జ్ అయి ఉంది, కాబట్టి ఈ మెర్జ్ అయిన కాలమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి ఒకేసారి కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే. అర్థమైంది కదా? అదే ఒక అడ్డు వరుసని మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి ఆ అడ్డు వరుసలో ఎక్కడైనా మీరు సెల్ పెట్టవచ్చు. నాకు ఇప్పుడు 5th రో సెలెక్ట్ చేయాలి. 5th రోలో నేను సెలెక్షన్ పెడుతున్నాను ఎక్కడైనా ఒక దగ్గర షిఫ్ట్ బటన్ పట్టుకొని స్పేస్ ప్రెస్ చేశారనుకో అడ్డు వరుస సెలెక్ట్ అవుతుంది. మరి ఈ అడ్డు వరుసని పెంచుకుని వెళ్ళాలంటే ఇప్పుడు షిఫ్ట్ బటన్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు సెలెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ కాలమ్స్ కూడా అంతే. కంట్రోల్ బటన్ పట్టుకొని స్పేస్ ప్రెస్ చేసి షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే కాలమ్స్ అనేవి సెలెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. రైట్, ఇప్పుడు మీకు కంట్రోల్ స్పేస్ చెప్పాను, అలాగే షిఫ్ట్ స్పేస్ చెప్పాను. ఇకపోతే ఒక కాలం ఇప్పుడు చూడండి, ఇందులో ఈ డేటాలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. మధ్యలో ఎక్కడైనా కాలం యాడ్ చేయాలి అని అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు, ఫార్మాట్లోకి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ కాలమ్స్ రో సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా సింపుల్ షార్ట్కట్ కీతో ఇమీడియట్గా ఒక కొత్త కాలమ్ని యాడ్ చేయొచ్చు. ఈ స్పీకర్కి ముందు ఒక కాలం యాడ్ చేయాలంటే ముందు ఈ స్పీకర్ కాలమ్ని సెలెక్ట్ చేయాలి. నేను జీ కాలం సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ నొక్కాను అనుకోండి, అప్పుడు ఏమైంది, సెలెక్ట్ అయిన కాలంకి ముందు ఒక కొత్త కాలం యాడ్ అయ్యింది. అర్థమైందా? ఇలా మీకు మల్టిపుల్ కాలమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇలా 3 కాలమ్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ సింబల్ ప్రెస్ చేశాను అనుకో 3 కొత్త కాలమ్స్ రావడం గమనించవచ్చు. ఓకే, అండ్ అలాగే రోస్లో కూడా అంతే సేమ్. మీరు రో ఎలా సెలెక్ట్ చేస్తారో షిఫ్ట్ బటన్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తారు, కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే ఒక కొత్త రో అనేది పైన ఒకటి యాడ్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ ఒక 4 రోస్ కావాలనుకోండి, 4 రోస్ని ఇలా సెలెక్ట్ చేయండి. ఓకే, 4 రోస్ని ఇలా సెలెక్ట్ చేయండి, కంట్రోల్ పట్టుకొని ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి, 4 అడ్డు వరుసలు వస్తాయి. ఓకే, అలాగే ఈ అడ్డు వరుసని మనం కీబోర్డ్ ద్వారా రిమూవ్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ బటన్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ 3 నిలువు వరుసలు తీసి అనుకుంటున్నాను, కంట్రోల్ బటన్ పట్టుకొని మైనస్. ఓకే, ఇకపోతే డేటాని మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే ఏంటో షార్ట్ కట్ కీ చూడండి. మన ఒక షీట్లో థౌజండ్స్ ఏంటి ల్యాక్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే క్రోర్స్లో ఉంటాయి సెల్స్. ఆ సెల్స్లో ఉండే డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే డేటా సెలెక్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం డేటా కాకుండా ఇందులో ఎందుకు సెలెక్ట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇక్కడ నేను సెల్ యాక్టివేషన్ చేశాను, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఈ రేంజ్లో డేటా ఎంతైతే ఉందో అంతవరకే సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేసాను అనుకో, అక్కడ నుంచి కింద బ్లాంక్ సెల్స్ వరకు బ్లాంక్ లేని సెల్స్ వరకు సెలెక్ట్ అవుతుంది అనమాట. అంత ఒక రేంజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం షీట్లో ఉన్న ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు, డిలీట్ కానీ అండ్ ఇంకే అదర్ ఫార్మాట్స్ కానీ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ షార్ట్ కట్కి వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను ఈ సెల్కి. ఫర్ సపోజ్ నేను కలర్ మార్చాను, ఓకే, ఇదే ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ వీటికి ఇవ్వాలి అనుకుంటే మనం సింపుల్గా F4 ప్రెస్ చేస్తే చాలు. అంటే F4 అంటే కలర్ అప్లై చేయడం కోసం కాదు, మనం లాస్ట్ ఏ యాక్షన్ అయితే చేసామో అదే యాక్షన్ మళ్ళీ రిపీట్ కావడానికి F4 అనమాట. సపోజ్ ఈ హెడ్డింగ్కి ఫాంట్ మారుస్తున్నాను, ఇక్కడ ఫాంట్ మార్చాను, ఇదే ఎఫెక్ట్ ఈ మొత్తం సెల్స్ని అప్లై కావడానికి F4 ప్రెస్ చేస్తే చూడండి ఈజీగా అప్లై అవుతుంది. లాస్ట్ కమాండ్ అనేది రిపీట్ కావడానికి F4 ప్రెస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఎక్సెల్లో ఏదైనా డేటా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అదే సెల్లో నెక్స్ట్ లైన్ రావడానికి మనం ఎంటర్ ప్రెస్ చేస్తే రాదు, డైరెక్ట్గా సెల్ అనేది నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది యాక్టివేషన్. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే చూడండి, ఎప్పుడైతే కర్సర్ అదే సెల్లో మొదటి లైన్లో ఉంటుందో అదే సెల్లో నెక్స్ట్ లైన్లో మీరు రాయాలి అనుకున్నట్లు టైప్ చేయాలనుకుంటే ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు నెక్స్ట్ లైన్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడున్నట్టు ఒకే సెల్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఒకేలాంటి డేటాని మనం ఎక్సెల్లో ఎక్కువ ప్లేసెస్లో మనం టైప్ చేయాలి. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది.
ఇప్పుడు నేను ఈ జస్ట్ ఎన్ని సెల్స్లో మీరు ఒకేలాంటి డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నారో అన్ని సెల్స్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెల్లో నేను మోహన్ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి అన్ని సెల్స్లో ఈజీగా మనం టైప్ చేసామన్నమాట. ఓకే, సో అండ్ ఇంకో మీకు అర్థం అవడం కోసం మరొక ఎగ్జాంపుల్తో కూడా చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డేటాలో అక్కడక్కడ బ్లాంక్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్స్లో నాట్ అవైలబుల్ లేకపోతే ఎన్ఏ అనేది నేను టైప్ చేయాలి. ఇక్కడ నేను చూపించినట్టు 3 సెల్స్లో టైప్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు. కానీ ఇంకా పెద్ద మొత్తంలో డేటా ఉండేటప్పుడు అందులో ఉండే బ్లాంక్ సెల్స్లో నాట్ అవైలబుల్ అని మనం టైప్ చేయాలంటే కొంచెం టైంతో కూడుకున్న పని కదా. సో ఇది మనం ఇదే పని సింపుల్గా చేయొచ్చు. అది ఎలా అంటే డేటా సెలెక్ట్ చేయండి. అంటే నేను డేటా సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ ప్రెస్ చేశాను అండ్ స్పెషల్లోకి వెళ్ళి బ్లాంక్స్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేశాను. అప్పుడు ఏమైందంటే బ్లాంక్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఎల్లో కలర్తో ఫిల్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. మళ్ళీ నేనేం చేస్తున్నాను, కంట్రోల్ జీ ప్రెస్ చేస్తున్నాను, స్పెషల్లోకి వెళ్ళి బ్లాంక్స్ ఇచ్చి ఓకే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆ బ్లాంక్స్ అన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. నేను ఎన్ఏ అని టైప్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఎందులో అయితే బ్లాంక్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎన్ఏ అని ఫిల్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చెప్పాను ఒకేసారి సమ్ చేయడానికి మనం మామూలుగా అయితే ఈక్వల్స్ టు సమ్ అని టైప్ చేసి రేంజ్ ఇవ్వాలి. అలా కాకుండా ఆల్ట్ ఈక్వల్స్ టు ప్రెస్ చేశారనుకో ఆటోమేటికలీ ఫార్ములా రేంజ్ 2 వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సింపుల్గా ఎంటర్ చేస్తే చాలు టోటల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చాను అనుకో, సో సింపుల్గా మీరు ఆ కింద వరకు టేబుల్ మొత్తంలో డేటాని ఫార్ములాస్ని అప్లై చేసి టోటల్ వాల్యూస్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, కంట్రోల్ బటన్ పట్టుకుని రైట్ అండ్ లెఫ్ట్ డౌన్ యారోస్ యూస్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఈ సెల్ నుంచి రైట్ సైడ్కి రావాలనుకుంటున్నాను. కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో కనుక ప్రెస్ చేస్తే ఈ టేబుల్లో ఈ డేటాలో చివరి అడ్డు వరుసకి మనం చివరి సెల్కి వస్తున్నాం రైట్ సైడ్కి. అది ఇక్కడ ఉన్నాను అనుకో, పూర్తిగా డేటాలో కిందకి రావడానికి కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయాలి. కంట్రోల్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో, కంట్రోల్ పట్టుకొని అప్ యారో. అంటే ఏమవుద్ది, ఇదే ఈ డేటాలోనే యాక్టివేషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డేటా లేదనుకోండి, కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశారనుకో చివరి కాలమ్కి వెళ్తుంది. కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఈ డేటా దగ్గరికి వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ యారో కంట్రోల్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ కాలంలోకి వెళ్తుంది. అదే కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేశారనుకో డైరెక్ట్గా చివరి షీట్లో ఉండే చివర అడ్డు వరుసల్లోకి వెళ్ళిపోతాం అనమాట. కంట్రోల్ బటన్ పట్టుకుని అప్ యారో ప్రెస్ చేస్తే మళ్ళీ షీట్లో ఉండే మొదటి అడ్డు వరుసకి వెళ్తాం. ఇలా చివర్లకి లేదా మొదట్లోకి వెళ్ళడానికి కంట్రోల్ లెఫ్ట్ రైట్ అండ్ అప్ డౌన్ యారోస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకుని యారోస్ యూజ్ చేశారనుకో మీకు సెలెక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశారనుకోండి ఈ డేటాలో చివరి వరకు సెలెక్షన్ అంతే జరిగిపోతుంది. కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని నేను డౌన్ యారో ప్రెస్ చేశారనుకో ఆ కింద వరకు డేటా సెలెక్షన్ అయితే అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా. అదే ఇటువైపు ఉన్నారనుకో కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డేటా సెలెక్షన్ అయింది. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే డేటా చివరి వరకు మొత్తం సెలెక్ట్ అయిందనమాట. ఓకే, సో డేటాని మనం మౌస్ పట్టుకోకుండా కీబోర్డ్ ద్వారా సెలెక్షన్ చేయడానికి అండ్ కాలమ్స్ని ఇన్సర్ట్ చేయడానికి, కాలమ్స్ని లేదా రోస్ని డిలీట్ చేయడానికి నేను ఇప్పుడు చెప్పే ఈ షార్ట్ కట్ కీస్ ప్రతి ఎక్సెల్ యూజర్ రోజువారీ ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ షార్ట్ కట్ కీస్ ఉపయోగించి మీ యొక్క వాల్యుబుల్ టైంని సేవ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఇవాల్టి వీడియోలో మీకు యూస్ఫుల్ 15 షార్ట్ కట్ కీస్ చెప్పాను. అర్థమైతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.